మంచిగా జాబ్ చేసే భర్త కావాలి, మంచోడు కావాలి, బాగా అందంగా ఉన్నోడు కావాలని ఏ ఆడపిల్ల అయితే అనుకునిద్దో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. మనం ఎట్లయితే ఆలోచిస్తామో మనకొచ్చే మన భర్త కూడా అలానే ఆలోచిస్తాడు. నాకు మంచి అమ్మాయి కావాలి, కొంచెం తన వైపు నుంచి మంచి సపోర్ట్ ఉండాలి అని. అంతేగాని వాళ్ళు ఒకలాగా మనం ఒకలాగా ఆలోచించుకుంటే ఏ జీవితాలు ఏ కాపురాలు అనేవి ముందుకి పోవు. వాళ్ళ గురించి మనం ఎట్లయితే ఆలోచిస్తామో వాళ్ళు మన గురించి అలానే ఆలోచిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్త కావాలి అని అంటే మనకు కావాల్సింది మంచిగా అందంగా ఉన్నవాడు, పెద్ద జాబులు చేసేవాడు కాదు, మంచి మనసు ఉన్నవాడు. మన అమ్మ నాన్న ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఒక అల్లుడిలా కాకుండా ఒక కొడుకులా చూసుకునేవాడు కావాలి. నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అనేది కాదు, నెలకు వచ్చేలేకి మనల్ని ఎట్లా చూసుకుంటున్నాడు అనేది మనకు అవసరం. కట్నం అంతా ఇంత అని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు తీసుకున్న కట్నం 1 నెల 2 నెలల్లోనే అయిపోతుంది, కానీ వాళ్ళు మనల్ని జీవితాంతం పోషించాలి.